ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. అరవింద్ కేజ్రీవాల్ను గురువారం రాత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. న్యాయస్థానం శుక్రవారం ఆయనకు 7 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కేజ్రీవాల్ విచారణ పారదర్శకంగా జరగాలని అందులో పేర్కొంది. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. జర్మనీ చర్య తమ దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమేనని పేర్కొంది. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం జర్మనీ ప్రకటనను సమర్థించింది. జర్మనీ ప్రకటన అనంతరం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది. అందులో అలాంటి వ్యాఖ్యలను మా న్యాయ ప్రక్రియలో జోక్యంగా, మా న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేవిగా చూస్తామని స్పష్టం చేసింది. ఇంతకీ జర్మనీ ఏమంది? భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో కేజ్రీవాల్కు న్యాయమైన విచారణ జరుగుతుందని ఆశిస్తున్నట్లు జర్మనీ విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అన్నారు. ఎన్నికల ముందు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ఏ విధంగా చూస్తారని జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధిని అడగ్గా మాకు ఆ విషయం తెలిసింది. భారత్ ప్రజాస్వామ్య దేశం. న్యాయ విచారణ, ప్రజాస్వామ్య ప్రాథమిక విలువలు ఈ కేసుకు కూడా వర్తిస్తాయని మేము నమ్ముతున్నాం. అందరిలాగానే కేజ్రీవాల్ కేసులో కూడా విచారణ జరగాలి. న్యాయపరమైన సహాయ సహకారాలు అన్నీ అందాలని అన్నారు. నేరం రుజువయ్యే వరకు వ్యక్తిని నిర్దోషిగా పరిగణించాలి. అందరికీ ఇది వర్తించాలి. అదే ప్రధాన అంశమని ఆయన అన్నారు. అయితే దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ ఏమందంటే, జర్మనీ ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. ట్విట్టర్లో ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తమ స్పందన తెలియజేస్తూ, జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు, న్యాయాన్ని పునరుద్ఘాటించింది. ప్రజాస్వామ్య దేశాలు ఇదే విషయాన్ని దశాబ్దాలుగా చెప్తున్నాయి. బీజేపీ ఈ విషయంలో ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది అని పోస్ట్ చేశారు. విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వాల్ సిబల్ మాత్రం జర్మనీ జోక్యాన్ని తప్పుబట్టారు. భారత అంతర్గత విషయాలలో జోక్యం వద్దని అన్నారు. మా దేశ అంతర్గత వ్యవహారాలలో అహంకారపూరిత జోక్యం ఇది. జర్మనీని ఖచ్చితంగా హెచ్చరించాలని రాశారు. ఇదేమి మొదటిసారి కాదు. అక్టోబర్ 2022లో అప్పటి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిల్వాల్ భుట్టో జర్దారి జర్మనీని సందర్శించారు. ఆ సమయంలో జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలేనా బేర్బోక్తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో జమ్మూ కాశ్మీర్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అన్నాలేనా జమ్మూ కాశ్మీర్ను ఉద్దేశించి కేవలం యూరోప్లో నెలకొన్న పరిస్థితుల గురించే కాదు, యుద్ధ వాతావరణం, ఉద్రిక్తలు నెలకొన్న ప్రాంతాలపై కూడా దృష్టి సారించాలని నేను కోరుతున్నానని అన్నారు. కాశ్మీర్ విషయంలో జర్మనీకి కూడా బాధ్యతలు ఉన్నాయి. అయితే ఐక్యరాజ్య సమితి విధానాలను అనుసరించి శాంతియుత పరిష్కారానికి కూడా మేము మద్దతిస్తున్నామని అన్నారు. అంతకుముందు జూలై 2022లో ఆల్ట్ న్యూస్లో కో-ఫౌండర్ మొహమ్మద్ జుబైర్ అరెస్టుపై జర్మనీ స్పందించింది. భారత్ తనను తాను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటుంది. అలాంటప్పుడు ప్రజాస్వామ్య విలువలైన భావ ప్రకటన స్వేచ్ఛగా కూడా భంగం వాటిల్లకూడదు. పత్రికా స్వేచ్ఛను కల్పించాలని ప్రకటించింది. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛకు మేము మద్దతిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛ చాలా ముఖ్యం. భారత్లోనూ ఇది వర్తిస్తుంది. ఇండిపెండెంట్ జర్నలిజం ఏ సమాజానికైనా చాలా కీలకం. జర్నలిజంపై ఆంక్షలు ఆందోళన కలిగించే విషయం, ముఖ్యంగా గళం విప్పే జర్నలిస్టులను జైల్లో పెట్టకూడదని ప్రకటనలో తెలిపింది.